అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మెట్టినింటి అత్యాశలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో, ఆనందాలతో, జీవితాంతం సకల సంపదలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యం చేయకుండా మరి కథలోకి వెళ్ళిపోదామా? సుబ్బారావుది సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం. పై డబ్బులు, రాబడి అంతా బాగానే ఉంటుంది. సుబ్బారావు తల్లిదండ్రులు ఊళ్ళో పల్లెలో ఉంటారు. వాళ్ళకక్కడ ఒక సొంత ఇల్లు, ఆవులు, గేదెలు, పొలాలు అన్నీ బాగానే కలిగి ఉన్నారు. సుబ్బారావు వాళ్ళ అక్కకి చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించేసి ఉన్న ఆస్తి దిట్టంగానే సుబ్బారావుకి రాసి ఆ పొలాన్ని ఇప్పటికీ సుబ్బారావు తండ్రి సొంతానికి వేయిస్తూ సుబ్బారావు తల్లి పాడి చేస్తూ ఇలా రోజులు గడిచిపోతూ ఉన్న ఒక కొడుక్కి చదువు అయిపోయి ఉద్యోగం వచ్చే పై డబ్బులు, రాబడి కూడా బాగా వచ్చింది. దాంతో ఇంకా ఆలస్యం చేయకూడదు పెళ్ళికి అని. అది కాక సుబ్బారావు కాస్త పక్క చూపుల అలవాటు ఉంది. పక్కింటి వాళ్ళ పెళ్ళాల్ని, ఎదురింటి వాళ్ళ చెల్లెల్ని, వెనకింటి వాళ్ళ వదినల్ని చూసే అలవాటు ఉండటంతో సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు సుబ్బారావు తల్లిదండ్రులు. దాంతో అమ్మాయి అందంగా ఉంటేనే చేసుకుంటాను అనేసరికి అందం ఒక్కటే ఉంటే సరిపోద్దా, కట్న కానుకలు ఉండొద్దు అని సుబ్బారావు అమ్మా నాన్నలో సంబంధాలు వెతికితే మంగ అని ఒక అమ్మాయి సంబంధం దొరికింది. అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకుందే. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయికి 5 ఎకరాల పొలం, 50 తులాల బంగారం, 10 లక్షల రూపాయల క్యాషు, ఒక ల్యాండు, అమ్మాయికి వెండి, లాంఛనాలు, ఇంట్లోకి సామాన్లు అన్నీ ఇస్తాము. ఇంకే ఉంది, గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన అల్లుడు దొరికాడు కదా, అల్లుడికి కారు ఇస్తాం, బండి ఇస్తాం, అల్లుడికి నగలు పెడతాం, వీళ్ళక్క చెల్లెళ్ళకి ఆడబిడ్డ కట్నాలు ఇస్తామని వాళ్ళే గెంతుకుంటూ వచ్చారు. మంగ చూడటానికి పుత్తడి బొమ్మలాగా చాలా అందంగా ఉంటుంది, అణకువగలదే. దాంతో సుబ్బారావు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళిచ్చే కట్నాలకి మొగ్గు చూపితే కులం గోత్రం కలిసొచ్చాయని వాళ్ళు ఇక పచ్చజెండా ఊపేసరికి సుబ్బారావు ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఆ తర్వాత మంగతో సుబ్బారావుకి పెళ్ళైపోయింది. పెళ్ళైపోగానే సుబ్బారావుకి ఇక వీళ్ళ అమ్మా నాన్నల ఆశ ఎంత అంటే, మంగ తల్లిదండ్రుల్ని మా అబ్బాయికి జీతం పెరిగింది, ప్రమోషన్ వచ్చింది, నిశ్చితార్థం నుంచి పెళ్లిలోపే ఇవన్నీ జరిగిపోయాయి, ఇప్పుడు మా అబ్బాయికి మార్కెట్లో ఇంకా కట్నాలు ఇస్తామంటున్నారంటే ఎక్కడ వీళ్ళు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళి ఆపేస్తారు అనే భయంతో, ఎందుకమ్మా ఆ మాటలో, మీకేం కావాలో చెప్తే ఉన్న ఆడపిల్లకి ఇచ్చుకోక ఎవరికి ఇచ్చుకుంటామో అనేసరికి ఇల్లు కొనిపెట్టండి అయితే అనేశారు. దాంతో సరేనని ఇల్లు చూడబోతే అలా కాదు, ఎటు ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి టైం ఉంది కాబట్టి ఈలోపు మేము ఒక స్థలం చూపిస్తాం, అది కొని అందులో 3 అంతస్తుల ఇల్లు కట్టిస్తే ఒక అంతస్తులో మీ అమ్మాయి అల్లుడు ఉంటే కింద 4 పోర్షన్లు చేయించండి, అద్దెకిచ్చుకుంటారు అని చెప్పేసరికి వాళ్ళు సరేనని అదే పని చేశారు. మంగకి ఉన్నది 2 అన్నయ్యలే, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు. మంగ తల్లిదండ్రులు స్థితిమంతులు కాబట్టి వీళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలన్నీ ఉన్న ఒక్కగానొక్క పిల్లకే పెట్టుకోక ఎవరికి పెట్టుకుంటాం అని వాళ్ళ అన్నయ్యలు కూడా పర్లేదులేమ్మా ఇచ్చి పడేయండి, మేము సంపాదించుకోలేమా అనేసరికి వాళ్ళకి బోలెడంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. దాంతో పిల్లకి వీళ్ళు అడిగిన అన్ని కోరికలు తీర్చారు వాళ్ళు. మంగ పెళ్లి చేసుకుని సుబ్బారావు భార్యగా అడుగు పెట్టింది. ఎంగేజ్మెంటు, పెళ్ళి ధూమ్ధామ్గా చేయించారు సుబ్బారావు అమ్మా నాన్నలు. ఆ తర్వాత సిటీలో సంసారం, సొంత ఇల్లు. దాంతో కింద 4 పోర్షన్లు అద్దెకిచ్చుకొని పైన ఒక పెద్ద వీళ్ళకి ఫ్లోర్ ఉంచుకొని అందులో ఉంటారు. అదే 5 BHK ఫ్లోరు. అయితే ఆవిడ పనమ్మాయితో పనులు చేయించుకుంటూ ఎప్పుడు ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుతూ పూజ పునస్కారం, కమ్మగా వంట చేసి పెట్టడం, భర్తని ముడిపించటం, శృంగారంలో మరిపించటం, అందగత్తైన పెళ్ళాం దొరికింది అనేసరికి వెనకటికి ఏదో సామెత చెప్తారులే, చెప్తే బాగోదేమో కానీ
అలా సుబ్బారావు పగలు రాత్రి అనే తేడా లేకుండా భార్యతో కాపురం చేసుకుంటూ పొద్దున్నే లేవగానే భార్యని పట్టుకొని లాగి ఆ తర్వాత తన కోరిక తీర్చుకొని సరిగంగ స్నానాలు అయిపోయిన తర్వాత ఆఫీస్కు వెళ్ళి మధ్యాహ్నం భోజనం వంకతో వచ్చి మళ్ళీ ఆవిడతో సుఖపడి సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఇక తలుపులు మూసేసి ఆవిడ్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఇలా వీళ్ళ కాపురం సాగిపోతూ ఉండగా ఒకవైపున సుబ్బారావు అత్తగారు అంటే మంగ తల్లి తండ్రులు అక్కడి నుంచి కూతురు కోసం అల్లుడి కోసం బట్టలు పిండి వంటలు ఎండు చేపలు పచ్చి చేపలు నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ ఇటు నుంచి సుబ్బారావు వాళ్ళమ్మ ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఉంది ఒక్కటే పిల్ల కదా అని పిండి వంటల దగ్గర నుంచి కారాలు పప్పులు ఉప్పులు దాకా అన్నీ పంపించేవాళ్ళు. ఇక ఆషాఢ మాసం కూడా పిల్లని తీసుకెళ్లే పనే ఉందిలే, ఎటు వేరు కాపురమేగా మీ అమ్మాయి ఉండేది అనేసరికి ఆషాఢ పట్టీలు శ్రావణ పట్టీలని వీళ్ళు గుంజి వదిలిపెట్టారు వాళ్ళ దగ్గర నుంచే. ఇలా రోజులు గడిచిపోతూ పెళ్ళైన ఏడాదికి మంగ గర్భవతి అయ్యిందే. ఆ తర్వాత కూడా మంగని విడిచి నేనుండనని పెళ్ళైన తర్వాత పెళ్లి నీళ్లు పడ్డ తర్వాత ఇప్పుడు మంగని పుట్టింటికి పంపిస్తే నేను వేసే వాటికలకి వెళ్లాల్సి వస్తుంది, నా కోరికలకి నేను ఆనకట్ట వేసుకోలేను అనే మంగని ఇక్కడే ఉంచేశాడు సుబ్బారావు. దాంతో పుట్టింటి సీమంతం అత్తింటి సీమంతం కూడా ఇక్కడే జరిపిస్తే ఇక 10వ నెల వచ్చిన తర్వాత మంగకి నొప్పులు వచ్చాయి. తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి అత్తామామలకి పురిటికి డబ్బులు కట్టాలి కాబట్టి హాస్పిటల్కి వచ్చి కట్టుకోమని కబురు పెట్టాడు సుబ్బారావు. వాళ్ళు వచ్చి పెద్ద హాస్పిటల్లో చేర్చినా సరే కూతురు ఆరోగ్యం కన్నా ఎక్కువ అని చెప్పి పురిటికి డబ్బులు కట్టారు. పాప పుట్టింది, చాలా అందంగా పుట్టింది పిల్ల. దాంతో పిల్ల పేరు జాబిలి అని పెట్టుకున్నారు. ఆ రోజు నిండు పౌర్ణమి, దాంతో పౌర్ణమి రోజున పుట్టిందనే అందంగా ఉందని జాబిలి అని పిల్ల పేరు పెట్టుకొని ఆ తర్వాత పుట్టిన పిల్లకి సుబ్బారావు అమ్మా నాన్నలో మంగ తల్లిదండ్రులనే మనవరాలు వచ్చింది, మనవడు రాలేదు కాబట్టి రేపు మనవరాలికి మా వంతు సాయంగా మేము పెట్టాల్సిందేదో పెడతాం, మరి మీ వంతు సాయంగా మీరేం పెట్టరో అనేసరికి మేనమామలుగా మంగ అన్నలు వచ్చి ఒక ఆయన ల్యాండ్ కొని పిల్ల పేరు మీద పెడితే మరొక ఆయన పిల్ల పేరు మీద 5 లక్షలు వేశాడు. ఇక మంగ తల్లిదండ్రులు పిల్లకి నగలు చేయించిచ్చారు. వడ్డాణము వంకీను అనే సుబ్బారావు తల్లి మొత్తం గుంజేసింది పిల్లకి కావలసిన సెట్. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా పిల్ల 2 సంవత్సరాలు పిల్ల అయిందే. మంగ ఎప్పట్లానే పనమ్మాయితో ఇంట్లో పని చేయించుతూ ఉండగా పనమ్మాయి టెర్రస్ మీదకి వెళ్ళి టెర్రస్ మీద ఉన్న మొక్కల కుండీలన్నీ జరిపిచ్చి శుభ్రంగా కడుగు అని కడిగిచ్చి మెట్ల మీద నుంచి దిగుతూ ఉండగా టెర్రస్ మీద కాలు జారిన మనిషి ఆశాంతం డాబా మీద నుంచి కింద పడిపోయిందే. తలకి బాగా దెబ్బ తగిలి ఒకవైపున బ్లీడింగ్ అయిపోతూ పనమ్మాయి వామ్మో వాయ్యో అనుకుంటూ సుబ్బారావు ఆఫీస్ దగ్గరికి పరిగెత్తే కింద పోర్షన్ల వాళ్ళు పండగని ఊరికెళ్ళి ఉండేసరికి ఇక సుబ్బారావు వచ్చి అంబులెన్స్ తెచ్చి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈలోపు చాలా బ్లడ్ లాస్ అయిపోవటం వల్ల మంగ ప్రాణాలు విడిచింది. దాంతో పిల్ల తల్లి లేనిదయిందే. సుబ్బారావు భార్య పోయిన 10 రోజులకే కోరికలు దహించుకుపోతున్నాయని కోరికలు ఆపుకోలేకపోతున్నానని అమ్మా నాన్నలకి చెప్పేసరికి పిల్లని మేము తీసుకెళ్ళిపోతామన్నారు మంగ తల్లిదండ్రులు. పెళ్ళెళ్తే ఇప్పుడు మంగకిచ్చిన కట్నాలన్నీ వెనక్కి ఇవ్వాలి, దానికి తోడు పెట్టిన బంగారాలన్నీ వెనక్కి ఇవ్వాలి, అమ్మమ్మో ఇప్పుడు వీళ్ళు కొన్నయన్నీ వెనక్కి పెడతామా ఏంటి అనే అత్యాశతో లేదు లేదు మా మనవరాలు మాకు బరువు భారం అవుద్దా, మీ అమ్మాయి మా అబ్బాయితో కాపురం చేసే కదా కన్నది పిల్లనే, పర్వాలేదులే మేము పెంచుకోగలం మేము చూసుకోగలం అనేసరికి బిడ్డ పోయిందనే దిగుల్లో వాళ్ళు ఇంకే ఉందని చెప్పి వెళ్ళిపోయి పిల్ల పేరు మీద వెళుతూ కూడా వాళ్ళు ఒక 2 ఎకరాల పొలం రాసి ఒక 5 లక్షలు డబ్బులు వేసి మరీ వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆ తరువాత ఇలా రోజులు గడిచిపోతూ ఉంటే సుబ్బారావుకి సంబంధాలు వెతకటం మొదలు పెడితే ఎంతైనా ఒక పెళ్ళాం పోయిన విడోగాడు, పైగా పిల్ల కూడా ఉందాయా అని చెప్పి సుబ్బారావుకి ఏమే మంగళ కట్నాలు ఓ ఎత్తిపోసే సంబంధాలు దొరకలేదు. దాంతో శకుంతల అనే బాగా ముట్టిపొగరు అహంకారం బలుపు ఉన్న పేదింట్లో పుట్టినా సరే అసలు కర్కశమైన స్వభావం ఉన్న సూర్యకాంతం లాంటి శకుంతలనే చూసే చూడటానికి
చూడ్డానికి శకుంతల మగరాయుళ్లాగా ఉన్నా బాగా హుషారుగా కనపడుతుందనే అసలే ఆడదాని వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్న సుబ్బారావు అప్పటికే వేశ్యలతో తిరుగుతున్నాడని ఉన్నది మొత్తం వాటికెక్కడ దోచిపెడతాడో అనే దాంతో కానీ కట్నం లేకుండా ఏదో వీళ్ళే గుళ్ళో పుస్తకట్టిచ్చే సుబ్బారావుకి శకుంతలనిచ్చి పెళ్లి చేసేశారు. చేసిన తర్వాత వచ్చిన శకుంతల జాబిల్లికి అమ్మ కాలేకపోయిందే. పిల్లని పడేసి భయంకరంగా కొట్టేదే. పైగా పిల్లకి అన్నం పెట్టకుండా నీళ్లు పోయకుండా కనీసం దానికి పసిది కాబట్టి ముడ్డి మూతి కడగకుండా అలా వదిలిపడేసి పనమ్మాయి వచ్చిందాకా అస్సలు పట్టించుకునేది కాదు. సుబ్బారావు పెళ్ళాం మోజులో పడిపోయి పిల్లని అసలు పట్టించుకునేవాడు కాదు. అమ్మా నాన్నలు ఏరా లోకం కోసమైనా కాస్త చూడమని చెప్పరా అంటే ఏంటమ్మా చూడమని చెప్పేది, దాని ఒంటి మీద ఏదో 3 ఏళ్ళు చెయ్యేశాను కదా అని దాన్నే చచ్చిన 10 రోజుల్లో మర్చిపోయాను నేను. ఆ తెచ్చిన కట్నం ఒకటి గుర్తుందేమో కానీ దాంతో సుఖపడ్డ సుఖాలేవి నాకు గుర్తులేవు. కాదే అందగత్తె సుఖపెట్టిందే, ఏదో అలా గడిచిపోయింది. దాని ఫోటో కూడా తీసి స్టోర్ రూమ్లో విసిరేయించాను. ఎదురుగా ఉంటే అదో దరిద్రం, మళ్ళీ నా శకుంతల ఫీల్ అవుద్దేమోనని. ఇప్పుడు ఇదొక దరిద్రం, నేను ఒక పిల్లకి తండ్రినని దానికి గుర్తు చేస్తున్నట్టు ఈ పాడు దరిద్రం అనేసరికి పోనీ మేము తీసుకెళ్ళేదేంది పిల్లని అంటే తీసుకుపోరాదు పాడు దరిద్రం అంది శకుంతల. ఆ తర్వాత జాబిల్లిని వాళ్ళు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత జాబిల్లికి ఇంకొక 2-3 ఏళ్ళు వచ్చేసరికి జాబిల్లి 5 ఏళ్ల పిల్ల అయింది. ఈలోపు శకుంతల గర్భవతి అయ్యి కొడుకుని కన్నదే. శ్రీకర్ అని పిల్లాడి పేరు పెట్టుకున్నారు. ఒక కొడుకుని కనగానే ఈ పొద్దు చాలు నీ బిగుతులు తగ్గుతాయి అందాలు తగ్గుతాయి అంటే నాకు కనాలని లేదులేవయ్యా అని శకుంతల ఆపరేషన్ చేయించేసుకుందే. అసలే రెండో పెళ్ళాం, పైగా రెండో పెళ్ళాం మొదటి పెళ్ళాంలాగా క్లాస్ ఏమీ కాదు. మాసైనా ఎన్నిసార్లు పడగదిలోకి రమ్మనమన్నా కాదనే పెళ్ళాం కాదు. తన్ను సుఖపెట్టుద్దే, తనకు అన్ని సుఖాలు అందించుద్దే. దాంతో రెండో పెళ్ళానికి బానిసైపోయాడు సుబ్బారావు. పైగా వారసుణ్ణి కంది కొడుకు పుట్టాడు. దాంతో కాలు కింద పెట్టనివ్వకుండా కొడుక్కి ఆయాల్ని పెట్టి కేర్ టేకర్లను పెట్టి వీళ్ళు మాత్రం సుఖపడుతూ ఉండేవాళ్ళు. ఈలోగా జాబిల్లి 10 సంవత్సరాల పిల్ల అయ్యిందే. 10 సంవత్సరాల పిల్లయ్యాక సుబ్బారావు అమ్మా నాన్నలు ఓ రోజు పెళ్లికి వెళ్ళొస్తూ యాక్సిడెంట్లో పోయారు. పోయేసరికి వాళ్ళ అంత్యక్రియలు జరిపించి ఇప్పుడు ఈ దరిద్రాన్ని మనం ఇంటికి తీసుకెళ్లాలా అంటే తప్పదుగా అన్నాడు సుబ్బారావు. పిల్లని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చిన్న పిల్లని కూడా చూడకుండా 10 ఏళ్ల వయసుని కూడా చూడకుండా శకుంతలనే అమ్మా అని పిలిచిందని అమ్మా అంటావా అని నాలుక మీద వాత పెట్టి పిల్లని జుట్టు పీకి పడేసి కొట్టి పిన్ని అను అనే అనిపించేసరికి జాబిల్లినేమి సుబ్బారావు అమ్మా నాన్నలు తీసుకెళ్ళి అక్కడేమీ గారాభంగా పెంచలేదు. అమ్మని మింగిందానా, దరిద్రపు దానా, శనిగ్రహమా, నువ్వు శని దాపరిచ్చినట్టు దాపరిచ్చావు, మా కొడుకు జీవితంలో నువ్వు పోనన్నా పోలేదు, నీ అమ్మతో పాటు నువ్వు పోయినా పేడా పోయేది అని నానా మాటలు అని కొట్టి తిట్టి జుట్టు బీకి ఆ పిల్ల చేత ఆల్రెడీ సుబ్బారావు అమ్మ పాచి పనులన్నీ చేయించే కుక్క చావు చచ్చింది సుబ్బారావు అమ్మ. సుబ్బారావు నాన్న పిల్లని కాళ్లతో తన్ని గోడలకేసి కొట్టే అందుకే కుక్క చావు చచ్చాడు సుబ్బారావు తండ్రి. ఇప్పుడు శకుంతల కూడా అమాయకురాలైన తల్లి లేనే దిక్కులేని బిడ్డని ఒకవైపున సుబ్బారావు బెల్టులతో కొట్టడం, శకుంతల నానా నరకాలు పెట్టడం, వాతలు పెట్టడం, హింసలు పెట్టడం, కారాలేసి పెట్టడం, పచ్చళ్ళేసి పెట్టడం, పిల్లకి బట్టలు కొనకుండా చుట్టాల దగ్గర అడుక్కొచ్చిన బట్టలు తీసుకొచ్చి పిల్లకి అవి వేసి పెంచటం. పిల్ల వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చనిపోయారు. మేనమామలు వస్తే పిల్లని హాస్టల్లో వేసి పెంచుతున్నామని పిల్ల కాళ్ళు చేతులు కట్టేసి ఒక గదిలో పడేసి ఉంచే పిల్లెక్కడ లేదని అబద్ధాలు చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరూ. పిల్లకి ఈ 10,000 పెట్టి ఏదన్నా కొనండని పాపం వాళ్ళు ఇచ్చి వెళుతూనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడొచ్చినా వచ్చే ముందు వీళ్ళు ఉన్నారా లేరా అని ఫోన్ చేసి రావటం వాళ్ళకి అలవాటు. దాంతో పిల్లని మాత్రం వీళ్ళు కనపడనిచ్చేవాళ్ళు కాదు. పిల్లని నానా చెరలు పెడుతూ ఇంటి చాకిరి బండెడు చేయిస్తూ పిల్ల చేత
వంట పనంతా చేయిస్తూ హింసించటం మొదలు పెడితే సొంత తమ్ముళ్ళే తమ్ముళ్ళయ్యే రోజులు కావివి. అలాంటిదే సవతి తమ్ముడు అక్కలా ఎందుకు చూస్తాడో, ఆ అమ్మాయిని ఒక పని మనిషిలాగా, ఆ అమ్మాయిని ఏదో ఒక కూలిదానిలాగా చూసే, ఏయ్ పాలు కలుపు, ఏయ్ కాఫీ ఎత్రా, ఏయ్ జ్యూస్ ఎత్రా అంటాం. ఏమే దరిద్రపుదానా, ఏమే ముదృష్టపుదానా, ఇటు జావ్ అని శకుంతల అంటాం. ఏది ఈ శనిగ్రహం ఎటుపోయింది అని సుబ్బారావు అంటాం. అవి ఆ పిల్లకి పెట్టిన పేర్లు. అంతా దానిలో కూడా పిల్లకి అమ్మ ఉంటే బాగుండేది, అమ్మ లేకపోతాన ఇలా అయిపోయాను నేనని జాబిల్లి చాలా అమాయకురాలు, ఇంట్రోవర్టెడ్గా అయిపోయిందే. చిన్నప్పటి నుంచి కొట్టి తిట్టి నరకాలు పెట్టి హింసించడం వల్ల పిల్ల అస్సలు ఎవ్వరితో మాట్లాడేది కాదు. ఆ అమ్మాయికి తెలిసిన ప్రపంచం ఒకటే, తెల్లవారుజామున 4 గంటలకి లేవాలి, లేవగానే మోటార్ ఆన్ చేయాలి, ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత మోటార్ స్విచ్ కట్టేసి బయట మొత్తం కడుక్కు రావాలి, ఊడ్చుకు రావాలి, టెర్రస్ అంతా కడుక్కు రావాలి, మొత్తం ముగ్గులు పెట్టుకు రావాలి. ఆ తర్వాత బండెడంట్లు ఉంటాయి, అవన్నీ తోమి కడిగి తుడిచి ఆరబెట్టాలి, ఆరిని సర్దాలి. ఆ తర్వాత వంటగదంతా క్లీన్ చేసుకురావాలి, డస్ట్లు పారబోయాలి, ఇల్లు ఊడ్చి తడిగుడ్డలు పెట్టుకురావాలి, పూజ గది శుభ్రం చేసి పూజ గదిలో పూజ మొత్తం చేసేసి దీపాలు అన్నీ వెలిగించి రోజు క్లీన్ చేసి నీట్గా ఉంచాలి. ఆ అమ్మాయి పీరియడ్స్లో ఉండే టైం తప్ప. ఇక దానికి తోడు బాత్రూములు కడగాలి, పక్క దుప్పట్లు దులపాలి, ఇల్లంతా డస్టింగ్ చేసి రావాలి, టిఫిన్లు వేయాలి, కాఫీలు పెట్టాలి, ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం తింటారు, వంట చెయ్యాలి. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయి బాక్సులో పిన్ని వచ్చి తనకు అన్నం పెట్టుద్ది. రాత్రి వాళ్ళు తినగా మిగిలిపోయి ఫ్రిడ్జ్లో పడేస్తే అవి ఏదో ఒకటి అంత బాక్సులో పడేస్తే తీసుకొని ఆ అమ్మాయికి టిఫిన్ పెట్టరు, కాఫీ టీ పాలు లాంటివి ఉండవు, అవి తీసుకొని వెళ్ళిపోద్ది స్కూల్కి. ఇలా ఆ అమ్మాయి దినచర్య ఇది. సాయంత్రం రాగానే మళ్ళీ చాకిరి మామూలే. ఇదంతా కాకుండా కిందేంటి వాళ్ళు మిషన్ కుడుతున్నారని పంపించి మిషన్ నేర్చుకొని రమ్మనమని మిషన్ నేర్పించింది శకుంతల. ఇలా రోజులు గడిచిపోతూ చివరికి పీరియడ్స్లో ఉంటే ఆ పిల్లకి శానిటరీ నాప్కిన్లు కూడా కొనేవాళ్ళు కాదు, చెప్పుకోలేక ఎవరికి కుళ్ళి ఏడ్చేదే. అంతా దాంట్లో ఆ కిందెంటి వాళ్ళు అద్దెలుకుండే వాళ్ళు చూసి కడుపు తరుక్కుపోయి వాళ్ళకి ఆడపిల్లలు ఉండటంతో ఆవిడే పాపం ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పీరియడ్ ప్యాడ్స్ లాంటివి తీసుకొచ్చి తీసుకోమ్మా జాబిలే ఉంచులే అని చెప్తే వద్దండి అంటే పర్లేదమ్మా ఉంచు అని ఆవిడిచ్చేదే. చేతి పని చేసి పెడితే ఆవిడ దగ్గర ఊరికే వద్దు మీరిచ్చినా నేను తీసుకోకూడదంటే అయ్యో నా తల్లి అనే ఆవిడికి రోజు ఒక 10 బ్లౌజులు చేతి పని చేసి పెట్టేది జాబిలే. ఆ డబ్బులు దాచి కొనుక్కోమ్మ ఏమన్నా కావాలంటే అని ఇచ్చేది ఆవిడ. అవి పెట్టి శానిటరీ నాప్కిన్లో పెన్ను పెన్సిలు ఏదైనా ఎరేజరు షార్ప్నరు ఇలాంటివి తనకు రబ్బర్ బ్యాండ్లో బొట్టు బిళ్ళో ఇలాంటివి కొనుక్కునేది జాబిలి. ఇలా రోజులు గడిచిపోతూ జాబిలి పెరిగి పెద్దదైందే. అంతా దాంట్లో జాబిలి టాపరు, చాలా బ్రహ్మాండంగా చదువుద్దే. అసలు గవర్నమెంట్ స్కూలే అయినప్పటికీ కూడా చదివేది 10th అవుట్ ఆఫ్ వచ్చినాయి మార్కులు. దాంతో అది చూసి దీన్ని ఇంటర్ కాలేజీకి పంపించొద్దు ఏమొద్దు అనే శకుంతల అసూయతో మండిపోతే కాలేజీ వాళ్ళే వచ్చి మేము ఫ్రీ సీట్ ఇస్తాము అని న్యూస్ పేపర్ల వాళ్ళు కూడా వచ్చేపాటికి అంతమంది ముందు మేము చదివించమంటే నా పరువు బాధ్యే, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తున్నే అని సర్లేండి అని తీసుకెళ్ళి కాలేజీలో జాయిన్ చేస్తే కాలేజీ వాళ్ళే ఆ అమ్మాయికి మొత్తం యూనిఫాము బుక్స్ ఫీజులతో సహా ఫ్రీగా ఇస్తే ఎప్పట్లాగా ఇంట్లో చాకిరి చేసి కాలేజీకి వెళ్ళి చదువుకునేది. అలా ఇంటర్మీడియట్ అయిపోయి ఇంటర్లో హైయెస్ట్ మార్కులు, ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చే మానిపిద్దాం అనుకుంటే మళ్ళీ అమ్మాయి పేపర్లో పడేసరికి ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వచ్చింది. దాంతో చచ్చినట్టు ఇంజనీరింగ్లో జాయిన్ చేయక తప్పలేదు. ఇదే అదననుకున్న శకుంతల కిందింటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నామని చెప్పి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక ఒకవైపున ఇంటి పని వంట పని చేస్తున్నా ఆ అమ్మాయి అంతంత చదువుతుందని తన కొడుక్కి
పాస్ మార్కులు కూడా రావట్లేదనే ఏసీ స్కూళ్ళల్లో వేసి లక్షల ఫీజులు కడుతున్నా తన కొడుకు మాత్రం అడుగంటిపోతున్నాడు, ఇది మాత్రం పైకొస్తుందనే అసూయతో ఆ అమ్మాయి చేత ఒక మిషన్ కొని టైలరింగ్ స్టార్ట్ చేయించింది. అయినా సరే జాబిల్లి చదువుతూనే ఉండేదే. జాబిల్లి చేత ట్యూషన్ స్టార్ట్ చేయించింది. ఆ వచ్చిన డబ్బులన్నీ తనే తీసుకునేదే. ఒకవైపున టైలరింగ్ మీద డబ్బులు తీసుకున్నా, ట్యూషన్ డబ్బులు తీసుకున్నా పిల్లకి కడుపు నిండా ముద్ద కూడా పెట్టేవాళ్ళు కాదు. ఇలా ఈ చిత్రహింస నరకాల మధ్య కాలేజీకి వెళ్ళి కాలేజీలో ఒక అరగంట పవర్ న్యాపుల చొప్పున తీసుకుంటూ అప్పుడు కూడా పడి చదివేది జాబిలే. అంతా దాంట్లో చుట్టూ ఉన్న ఎవ్వరితో అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ ఎవ్వరితో మాట్లాడేది కాదు. గమనించడం మొదలుపెట్టింది జాబిలే ఎప్పటి నుంచో ప్రపంచాన్నే. ఆ అమ్మాయి ఏ రోజైతే పెద్ద మనిషి అయిందో అప్పటి నుంచే స్కూల్ వయసులో ఉన్నప్పుడే ఆ అమ్మాయికి తల్లి లేదని, సవత్తల్లి బాధలు పెట్టుద్దని తండ్రి పట్టించుకోవడం తెలిసి ఆ అమ్మాయితో స్కూల్లో ఉన్నటువంటి చాలామంది అబ్బాయిలు ఐ లవ్ యూ అని లవ్ లెటర్లు ఇచ్చి ఆ అమ్మాయికి ప్రపోజల్ చేస్తే నవ్వేసి అసలు ఏమీ మాట్లాడకుండా వాళ్ళకి ప్రతిస్పందించకుండా వచ్చేసింది. ఆ తర్వాత ఇంటర్లో ఎన్నో ప్రపోజల్స్, టాపర్ కదా అని చెప్పి ఆ అమ్మాయి చుట్టూ తిరిగేవాళ్ళు ఎంతోమందే. అమ్మాయిలేమో అమ్మాయి బాగా చదువుద్దని అసూయతో రగిలిపోతే, అబ్బాయిలేమో చూడటానికి చందమామలాగే ఉంటుంది కాబట్టి వాడేద్దాం కదా అని ఆ ఏజ్కే అతి తెలివితేటలు ఉన్న ప్రతి ఒక్కడు ఆ అమ్మాయి మీద కన్నేసిన వాడే. ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చింది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే చెప్పేదేముంది, మహాసముద్రం లాంటిదే. దాంతో చూసిన ప్రతి ఒక్కడు కూడా ఆ అమ్మాయిని నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను తెలుసా, రాత్రి నువ్వు నా కల్లోకి వచ్చావు తెలుసా, నీకోసమే ఈ పర్ఫ్యూమ్ కొన్నాను, నీకోసమే ఈ పెన్ను కొన్నాను, నీకోసమే ఈ దుప్పట్టా తీసుకున్నాను, నీకోసమే ఈ స్కార్ఫ్ తీసుకున్నాను, నీకోసమే దా క్యాంటీన్కి వెళదాం నేను వెయిట్ చేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్కడు ఫ్లట్టింగ్ మాటలు చెప్తుంటే విన్న జాబిలి మనసు విరిగిపోయి ఒకరోజు ఒక్కటే చెప్పిందే, ఎందుకు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటారో, మీరు యూజ్ అండ్ త్రో చేసి వాడుకుని వదిలేయటానికో, నేను చూయింగమ్ను టిష్యూ పేపర్నో కాదు. అలాంటి వాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉన్నారు, వాళ్ళని ట్రై చేసుకోండి. నన్ను ట్రై చేసినా మీకు టైం వేస్ట్. మీరిచ్చే గిఫ్ట్లు నాకొద్దు, మీరిచ్చే పెర్ఫ్యూములు నాకొద్దు, మీరు పెట్టించే క్యాంటీన్లో ఫుడ్డు నాకొద్దు అనేసరికి ఎంత బలుపుందిరా దీని దగ్గర అనుకోని అబ్బాయిలు ఆ అమ్మాయిని ఏదో ఒక ఫైర్ బ్రాండ్ అన్నట్టు చూడటం మొదలు పెడితే ఇక అమ్మాయిలు ఇంజనీరింగ్కి ఏమంటా వచ్చిందో కానీ ఇంట్లో సవితి తల్లి నరకాలు, తండ్రి పెట్టే బాధలు, కొట్టే దెబ్బలు చాలవని, సవతి తమ్ముడు ఈసడింపులు చాలవని ఆ అమ్మాయికి ఒకవైపున ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడదానికి శత్రువని, అందంగా ఉంటానని నీకు బలుపే, చదువుతానని నీకు పొగరే, దానికి ఎంత టెక్కో చూడండి. అందరూ దాని మీద అటెన్షన్ పే చేసి ఇదందరినీ రిజెక్ట్ చేయాలి. మరి ఇది ఫోన్ వాడదంట పతివ్రత, ఇది ఫేస్బుక్లు వాడదంట, ఇన్స్టాగ్రాములు వాడదంట, ఎవడికి తెలుసు. ఇవన్నీ గుడి వెనక నాసామి పనులు ఇళ్ల దగ్గర చేసి ఇక్కడికి వచ్చేపాటికి పతివ్రతల్లాగా సాంప్రదాయని శుద్ధపూసిని అంటూ ఓతెగా మేము టాపర్లం, మేము సరస్వతి పుత్రికలం అని పోజులు కొడతా ఉంటాయి. ఏమోలే ఏ లెక్చరర్లతో గోకిచ్చుకుంటే దీనికి అన్ని మార్కులు వచ్చినాయో ఎవడికి తెలుసు అనే ఆ అమ్మాయి గురించి ముఖం మీద వెనకాల మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అంతా దాంట్లో అవన్నీ విని జాబిలి మనసు చాలా బాధపడేదే. అయినా పట్టించుకునేది కాదు. ఎలాగోలాగా తన చదువు పూర్తి చేసుకోవాలి, తను పీజీ వరకు కంప్లీట్ చేసుకోవాలి, తన కాళ్ళ మీద తను ఆధారపడాలి అనేది ఆ అమ్మాయి కోరిక. ఆ అమ్మాయి పేరు మీద నగలున్నాయి, ఆస్తుంది, డబ్బుంది, ఇవేవి జాబిల్లికి తెలియదు. వాళ్ళెప్పుడు జాబిల్లికి తెలియనివ్వలేదు. మంగ ఆస్తి మొత్తం మంగ పోయిన తర్వాత జాబిల్లికి ఇచ్చి బ్రహ్మాండమైన సంబంధం చూసి చేయమనమని చెప్పి మరీ పోయారు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య. పాపం ఆ అమ్మాయి ఆస్తి వీళ్ళు అనుభవించి వీళ్ళు కోట్లకి పడగలెత్తి ఒకవైపున సుబ్బారావు లంచాల మీద లంచాలు తీసుకుంటూ మంగకి కట్నం కింద ఇచ్చిన ల్యాండ్ ఫ్లైఓవర్లు పడి కోట్లు రేట్లు పెరిగిపోయి, మంగకి కట్నం కింద ఇచ్చిన ఇల్లు రేట్లు పెరిగిపోయి వీళ్ళు బాగుపడ్డారు
పడ్డారు తప్ప ఆ అమ్మాయి మెళ్ళో నల్లదారానికి చిన్నప్పుడు కట్టిన చిన్న గోల్డ్ డాలర్ బిళ్ళ ఒకటి, చిన్న చిన్న స్టడ్స్ ఒకటి, ఇక చేతికి ప్లాస్టిక్ గాజులు 2 తప్ప ఆ అమ్మాయి ఒంటి మీద కూడా ఏమీ ఉండవు. ఇంత దాంట్లో మనిషి రూపం కూడా మనిషికి ప్రమాదకరమే అన్నట్టు అందంగా ఉండే ఆ అమ్మాయి పుట్టుక చూసి కూడా చుట్టుపక్కల రాబందుల్లాగా మగ మృగాలు ఒకవైపున కబళించటానికి చూస్తుంటే ఆడవాళ్ళు అయ్యుండే ఆ అమ్మాయికి తల్లి లేదే, ఒకవైపున సవితి తల్లి నరకాలు పెడుతుందే, తమ్ముడు ఆ అమ్మాయిని ఆదరించడే, తండ్రి పట్టించుకోడే, మనము ఆడజన్మే ఎత్తాము అనే ఒక్కళ్ళు కూడా అయ్యో పాపం అనేది లేదో. చదవటం కూడా ఆ అమ్మాయికి నరకమే అయిపోయే మనతో పాటు చూడవే అది కలవదో. అది చూసావా చెట్టు కింద కూర్చొని చదువుకోవటం, అది చూసావా లైబ్రరీకి వెళ్ళి చదువుకోవటం, అందరి అటెన్షన్ దాని మీద ఉండాలని ప్రిన్సిపల్ సార్ చూస్తున్నాడని దాని డ్రామాలు చూడు, మ్యామ్ చూస్తున్నారని దాని ఓవర్ యాక్టింగ్ చూడు, సారు చూస్తున్నారని దాని యాషాలు చూడు, ఇలా అమ్మాయి గురించి మాట్లాడుకోవటం, ఇవన్నీ పట్టించుకోకుండా అమ్మాయి దారిన అమ్మాయి చదువుకుంటుంటే అంతా కాలేజ్లో ఇంకొక అబ్బాయే. ఆ అబ్బాయి పేరు వాసు. వచ్చిన దగ్గర నుంచి 6 నెలలుగా గమనిస్తూనే ఉన్నాడు జాబిలిని. జాబిలి ఎంత అందంగా ఉంటుందో, ఎంత బ్రహ్మాండంగా చదువుకుంటుందో, జాబిలి చాలా గొప్ప క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని వాసుకి బాగా అర్థమైందే. దాంతో జాబిలిని పలకరించాలని, ఈ డౌట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా అంటే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేదే. లైబ్రరీకి వెళితే జాబిలి వెనకాలే వెళ్ళే తను ఎదురుగా ఓ పుస్తకం తీసుకొని అది చదువుకుంటున్నట్టు జాబిలి వైపు చూస్తూ కూర్చునేవాడు. జాబిలి ఏ చెట్టు కిందో కూర్చుంటే అవతల పక్కన తను కూర్చొని జాబిలి ఏం చదువుతుందా అని చూసేవాడు. ఇలా కొన్ని రోజుల తరువాత జాబిలికి ఒక రోజున ప్రపోజ్ చేసి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, పెళ్లి చేసుకుందాం జాబిలి, ఐ లవ్ యూ అని ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. కాలేజీలో ఉన్న అంతా మంది ముందు. చూడటానికి వాసు హైటు, వెయిటు, పర్సనాలిటీ, మనిషి చక్కగా ఉంటాడు. దాంతో అది ఫ్రీ సీటు, బాగా చదువుద్ది కాబట్టి జాబిల్లికి వచ్చింది, కానీ బలిసిన వాళ్ళు చదివే కాలేజు. దాంతో వాసు వెనకమాల బాగానే ఉంటేనేగా ఆ కాలేజ్ దాకా రాగలడు అని చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ, ఇక వాడిని కూడా రిజెక్ట్ చేస్తావా, వాడెంత మంచోడో తెలుసా, మేము ఎంతమంది వాడికి ప్రపోజ్ చేస్తే వాడు కాదన్నాడో తెలుసా, వాడు నువ్వే కావాలంటుంటే నువ్వు మరీ అంత బలుపు చూపించకూడదు, అంత పొగరు పనికిరాదు, ఇంట్లో అప్ప పట్టించుకోడు, అమ్మ పోయిందే, సవతి తల్లి కుక్కను కొట్టినట్టు కొట్టుద్ది, సవతి తమ్ముడు మనిషిలా కూడా చూడ్డు, అంతా దాంట్లో నిన్ను అంత ప్రేమిస్తున్నానని నీ చుట్టూ తిరుగుతున్నాడని అలసైపోయాడా నీకు, ఇలాగే దూరం చేసుకుంటూ పోతే నిజమైన ప్రేమ నీకు అందని ఆకాశమే అవుద్ది, చూస్తూ ఉండనే ఆ అమ్మాయిని నానా రకాలుగా వేధించడం మొదలుపెట్టారు క్లాసులో వాళ్ళు. దాంతోపాటు వీళ్ళంతా ఏదైనా అంటున్నా వాసు, ఇక నుంచి జాబిల్లిని ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకోను, షీజ్ మైన్, గుర్తుపెట్టుకోండి అనేసరికి సర్లే బాబు అని ఆ రోజు నుంచి జాబిల్లిని అమ్మాయిలు అబ్బాయిలు ఏదైనా అనాలంటే వాసు ఉంటాడేమో అనే భయంతో ఏమనేవాళ్ళు కాదు. జాబిల్లికి వాసు మీద ఒక మంచి అభిప్రాయం కలగటం మొదలైందే. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక పరిచయం ఏర్పడిందే. ఆ పరిచయం మెల్లగా కృతజ్ఞతగా మారిందే. ఇంతవరకు తను నానా మాటలు అన్నవాళ్లే తప్ప తనని ఎవరైనా ఏదైనా అంటంటే ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఫస్ట్ టైం వాసు అలా మాట్లాడేపాటికే అదే పిచ్చిదే ప్రేమని మురిసిపోయింది. ఆ విషయం బయటికి రానివ్వకుండా వాసుతో స్నేహంగా ఉండేదే. ఆ తరువాత కొంతకాలానికి వాసు తిన్నావా లేదా అని అడగటం, ఆ అమ్మాయి తెచ్చుకున్న బాక్సులో నుంచి స్పూన్తో ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఫుడ్డే తినిపించటం, ఆ అమ్మాయికి ఎప్పుడైనా హెడ్ఏక్గా ఉందని చెప్పి పడుకుంటే పోనీ కాఫీ తాగుదు కానీ రమ్మనమని ఒక 10 రూపాయలు పెట్టి కాఫీ ఇప్పిస్తే అదే ప్రేమ అనుకోని, ఇలా వాసు తన కోసం ఒక పెన్ ఇచ్చిన, వాసు తన కోసం ఒక పెన్సిల్ కొనిచ్చిన, జాబిల్లి ఎప్పుడైనా ఒక 10 రూపాయల చాక్లెట్ కొనిచ్చిన మురిసిపోయేది వాసు విషయంలో. ఆ తర్వాత ఒక రోజున వాసునే మొహమాటం లేకుండానే అడిగింది. వాసు, ఒక మాట అడుగుతాను చెప్పు అంటే చెప్పు జాబిలి అన్నాడు. ఏదో
ఇప్పుడేమంటున్నావో, నా చుట్టూ తిరుగుతున్నావు, నువ్వు చాలా మంచోడువని వీళ్ళంతా అంటున్నారని కాదో, నిజంగానే నువ్వు అమ్మాయిలతో చాలా దూరంగా ఉంటావు, నీకే చెడు అలవాట్లు లేవు, నువ్వు చాలా మంచోడివే, అంతవరకు నాకు తెలుసు. నీ స్నేహం బాగుందే, నీ పరిచయం బాగుందే, నువ్వు హెల్ప్ చేయటం, సపోర్ట్ చేయటం, కేర్ చూపించటం అంతా బాగుందే. ఇలాగే ఉంటావా వాసు ఎప్పటికే? లేదంటే కనుక పిచ్చిదానిలా కనపడుతున్నానులే, దిక్కు దివాణం లేదు కదా అని వాడుకొని వదిలేద్దాం అనుకుంటున్నావా నువ్వు కూడా అని అడిగింది జాబిలి. చూడు, నీకు నా మీద అంత అపనమ్మకం ఉంటే నేను నిన్ను అందరూ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేవేది నిన్ను అడగను. నువ్వు నాకు హగ్ ఇవ్వద్దు, కిస్ ఇవ్వద్దు, నాతో పాటు నువ్వే బెడ్లు షేర్ చేసుకొని ఏ ఓయో రూములకి రావాల్సిన అవసరం లేదు, నువ్వు నాతో పాటు ఏ సినిమాలకి రావద్దు, షికార్లకి రావద్దు, షాపింగులకి రావద్దు, ఓకేనా? నేను నీకు ఏ గిఫ్ట్లు ఇవ్వను, నువ్వే గిఫ్ట్లు తీసుకోవద్దు, నువ్వు నాకేమీ ఇవ్వద్దు, కానీ మన ఇద్దరం ప్రేమించుకుందాం, పవిత్రంగా ప్రేమించుకుందాం, నీకు నా మీద నమ్మకం కుదిరిన తర్వాతే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఓకేనా మరి అన్నాడు వాసు. సరే అంది జాబిలే. ఆ తర్వాత ఒక మంచి స్నేహితుల్లాగా ఉంటూ ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకునే వాళ్ళు. ఆ తర్వాత ఒకసారి వాసు తన ఫోన్ ఎటు పడైపోతున్నాను, కొత్త ఫోన్ తీసుకున్నాననే దాంతో ఆ ఫోన్నే కొత్త ఫోన్ కేసు ఒకటి కొని జాబిల్లికి ఇచ్చాడు. వద్దు నాకు అంటే, ఏయ్ తీసుకో, నీతో నేను చాట్ చేయాలన్నా నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎలా చేస్తారు చాటింగ్ అంటే, దీన్ని ఫేస్బుక్ అంటారు, నేనే నీ పేరు మీద ఓపెన్ చేశాను, ఇందులో నేను ఒక్కడనేలే నీకుండే ఫ్రెండ్ని, అలాగే ఇది ఇన్స్టాగ్రాము, ఇది వాట్సప్ అనే ఆ అమ్మాయికి చూపించి దీంట్లో అన్లిమిటెడ్ బ్యాలెన్స్ వేయించాను, ఈ సిమ్ము నేను ఆల్రెడీ నీ పేరు మీదే తీసుకున్నాను, నీ ప్రూఫ్లు పెట్టి ఇది నీ దగ్గర ఉంచుకో, నీకు ఫోన్ అవసరం కదా అనేసరికి ఆ అమ్మాయి తీసుకుంది. ఏం మాట్లాడలా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఫోన్ సైలెన్స్లో స్విచ్ ఆఫ్లో పెట్టుకొని రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఎటు ఎండాకాలం డాబా మీద పడుకోబెడతారో, వానాకాలం చలికాలం పంచలో పడుకోబెడతారు. కాబట్టి వీళ్ళెవరూ చూడకుండా వాసుతో తను రాత్రి ఫోనుల్లో మాట్లాడటం, చాటింగ్ చేయటం, ఇలా వాసుని ప్రేమించడం మొదలుపెట్టింది జాబిలి. ఆ తర్వాత ఇద్దరిది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ జాబిలిని ఇకపై చదువులు చదివించాలనే ఉద్దేశం నాకు లేదు అని టాపర్గా సెలెక్ట్ అయ్యి ఫ్రీ సీట్ ఇస్తామన్నా అక్కర్లేదండి, మేము పెళ్లి చేద్దాం అనుకుంటున్నామని సుబ్బారావు శకుంతల తేల్చేశారు. ఆ తరువాత నేనప్పుడే పెళ్లి చేసుకున్నాన్న, కొన్నాళ్ళు ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను అంది జాబిలి. దానికి కారణం వాసు వాళ్ళ అమ్మా నాన్నలు నువ్వు పీజీ చేయాలని చెప్పి వేరే ఊళ్ళో వాళ్ళు ఎంబీఏకి సీట్ తీసుకున్నారు. దాంతో వాసు రమ్మన్నాడు, కానీ జాబిలి అంత పెద్ద కాలేజీలో ఫీజు కట్టడం అంటే తన వల్ల కాదు, ఎంట్రన్స్ రాయాలి, పైగా సుబ్బారావు శకుంతల తన్ని పంపించరు. ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టు అనవసరంగా ఇష్యూ చేయటం ఎందుకు, ఈ 2 ఏళ్ళు నీకోసం నేను జాబ్ చేస్తూ వెయిట్ చేస్తానులే, నువ్వు వెళ్ళి కంప్లీట్ వాసు అందే. వాసు బిలో యావరేజ్ స్టూడెంట్, చిన్నప్పటి నుంచి అంతే. వాసుకు అస్సలు చదువు రాదు, పైగా వాసుకి పెద్ద తెలివితేటలు కూడా ఉండవు, ఏ నిర్ణయాలు టక్కుమని తీసుకోలేడు. ఎస్ చెప్పటమే కాదు, మనుషులకి నో చెప్పటం కూడా రావాలని ఏదో సినిమాలో అన్నట్టు వాసుకి నో అనేది చెప్పటం చేత కాదు, ఏ విషయమైనా ఖరాఖండిగా మాట్లాడటం రాదు. కాబట్టి ఇక జాబిలి వద్దులే అనగానే సరే అనేసి తను మాత్రం వేరే ఊరు వెళ్ళిపోయాడు చదవటానికి. వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతున్నారు. జాబిలి ఉద్యోగం చేస్తానంది కదా అని సుబ్బారావు పెళ్లి చేసి పంపించేస్తే దరిద్రం పోద్దంటే, నువ్వు మూసుకోవయ్యా, ఇప్పుడు పెళ్లి చేయాల్సినంత అర్జెన్సీ ఏముంది, చేయని ఒక 5-6 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత 4 రాళ్ళు వస్తాయి, దండుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఏ 2వ సంబంధమో 3వ సంబంధమో 5వ సంబంధమో అయినా సరే దీని ఊరికినే ఇచ్చి చేస్తావా ఏంటి అన్న తర్వాత అంతా బాగానే ఉందిలే, కానీ దాని పేరు మీద ఉన్న డబ్బులు, నగలు, కట్నాలు ఇవ్వొద్దేమే అన్నాడు సుబ్బారావు. ఏందయ్యా ఇచ్చేది, నోరు మూసుకోజాలే కానీ అని జాబిలిని ఒకరోజు ఇటు రావే అంటే, ఏంటి పిన్ని అంది. అనేసరికి ఈ కాగితాల మీద సంతకాలు పెట్టు, అలాగే పద వెళ్దామని చెప్పి లాకర్ దగ్గరికి తీసుకెళ్ళి, అదిగో లాకర్కి తాళం తీసి నువ్వు అడి తిరిగి కూర్చో అని లాకర్లో నగలు మొత్తం ఊడ్చుకొచ్చేసుకుంది. ఆ తర్వాత ఆ పిల్ల మీద పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం వీళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు.
ఇంతటితో మెట్టినింటి అత్యాశలు మొదటి భాగం పూర్తి. రెండవ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జియామిని శ్రీనివాస్ గారు. రెండో భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.